ఇక ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి వేలైంది. ఇవాళ అబుదాబి వేదికగా జరగబోయే ఈ వేలం ప్రక్రియలో 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్ల కోసం 237.55 కోట్ల రూపాయలు వెచ్చించనున్నాయి. అయితే అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ ఖాతాలో 64.30 కోట్లు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ పర్స్లో 43.40 కోట్ల నగదుంది. ఇక వేలంలో ఈ రెండు జట్ల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. చెన్నై బెంగళూరుతో పాటు హైదరాబాద్లో 25.50 కోట్లు, లక్నో 22.95 కోట్లు, ఢిల్లీ 21.80 కోట్లు, బెంగళూరు 16.40 కోట్లతో కీలక ఆటగాళ్లపై కన్నేశాయి. ఇక మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్, ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్, భారత బ్యాటర్ వెంకటేష్ అయ్య, స్పిన్నర్ రవి బిష్నోయ్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జిమీ స్మిత్ అత్యధిక ధర పలికే ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక ఐపీఎల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లకు ఉండే క్రేజీ వేరు. ఇక గ్రీన్ కూడా ఆ కేటగిరీలో ఉన్నవాడే. ఇక ఆసీస్ తరపున 3 ఫార్మాట్లలోనూ ఆడుతున్న అతడిని సిఎస్కేతో పాటు కేకేఆర్ టార్గెట్ చేశాయి. అయితే కేకేఆర్ ఆండ్రీ రసెల్ రూపంలో నిఖార్సైన పేస్ ఆల్రౌండర్ను కోల్పోగా చెన్నై కూడా జడేజా సేవలు వదులుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లకు గ్రీన్ అవసరం ఎంత ఉంది? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐపీఎల్ 2026 సీజన్కి సంబంధించి వేలం పాట ఎప్పుడు మొదలు కానుంది? అలాగే ఏ ఆటగాళ్లు ప్రధానంగా ఫేవరెట్ టీంలుగా ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వెన్నెల. అయితే టోటల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 కి అయితే వచ్చేటటువంటి మార్చిలో ఇది ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఒక క్రేజ్ ప్రకారంగా ఐపీఎల్ వేలం అంటే ఐపీఎల్ ఇక్కడ దిగేటటువంటి ఆటలకి అయితే ఎంత ఉత్సుకత ఉంటుందో అట్లనే ఐపీఎల్ వేలానికి కూడా అంతే ఉత్సుకత ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే దీన్ని లైవ్ లో ఇప్పుడు మధ్యాహ్నం 2:30కి ఈ యొక్క ఐపీఎల్ మినీ వేలం అంటారు దీన్ని. ఐపీఎల్ మినీ వేలం 2:30కి మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది అబుదాబి వేదికగా. అయితే ఇది లైవ్ లో కూడా కోట్లాది మంది వీక్షించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ కి అంత క్రేజ్ ఉంది. ఆటతో పాటు వేలానికి కూడా అంతే క్రేజ్ ఉండడం వల్ల ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఇటు విదేశీ ఆటగాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తుండడంతో ఇది టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా చాలా ఫేమస్ అయింది. అయితే దానికి సంబంధించి ఈ రోజు టోటల్ గా 10 ఫ్రాంచైజీలు ఈ యొక్క బిడ్ లో పాల్గొంటున్నాయి. అయితే దాదాపుగా ఇందుకోసం అంటే ఐపీఎల్ మినీ వేలంలో అదృష్టం పరీక్షించుకునేందుకు ఆటగాళ్లు దాదాపు 359 మంది ఆటగాళ్లు ఇక్కడ వేలంలో పాల్గొనేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కానీ కేవలం ఆ పర్స్ ఏదైతే మినీ వేలం కాబట్టి టోటల్ పర్స్ ఫ్రాంచైజీల వద్ద ఉన్నటువంటి ఒక డబ్బు మొత్తం కనుక చూసుకున్నట్టయితే దీనికి నిబంధన ఉంటుంది. ఆ నిబంధన మేరకే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఏదైతే బిడ్డుకి సంబంధించి ఆ ఫ్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం ఏదైతే ఉంటుందో అంత మొత్తంలోనే ఆటగాళ్లను కొనుక్కునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం మినీ వేలంకి సంబంధించినటువంటి ఒక నిబంధన. ఇక్కడ అందరి దగ్గర అంటే అన్ని ఫ్రాంచైజీలు ఇటు కేకేఆర్, ఆ తర్వాత కేకేఆర్ నుంచి మొదలుకుంటే ముంబై ఇండియన్స్ వరకు, ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2,75,00,000 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ వేలంలో ముంబై ఇండియన్స్ పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చు. అందరికంటే ఎక్కువగా ఇటు కేకేఆర్ వద్ద 64.30 ఉంటే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.40 ఉన్నాయి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 25,50,00,000 ఉంటే లక్నో సూపర్ జైంట్స్ వద్ద 22,95,00,000 ఉన్నాయి. అలాగే ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 21,80,00,000 ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 16,40,00,000 ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ వద్ద 16,05,00,000 ఉంటే గుజరాత్ టైటాన్స్ జీటీ వద్ద 12,90,00,000 ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ వద్ద 11,50,00,000 ఉంటే అత్యంత చివరన ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2,75,00,000 మాత్రమే ఇక్కడ పర్స్ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఈ పరిమితి మేరకే వీళ్ళు ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. ఓవరాల్ గా స్లాట్స్ మాత్రం అంటే అన్ని ఫ్రాంచైజీలకు కలిపి కేవలం 77 మంది మాత్రమే కొనుగోలు చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. అంటే మిగిలిన ప్లేయర్లు అంటే టోటల్ వేలంలో పాల్గొనేటటువంటి ఒక 359 మంది ఆటగాళ్లలో కేవలం 77 మందికి మాత్రమే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇందులో ఎక్కువగా పరుస్తున్నటువంటి
ఈ యొక్క కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అనేటటువంటిది, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, ఈ ఇద్దరి మధ్య దాదాపుగా 60 కోట్లు, ఒకళ్ళ దగ్గర అయితే 40 కోట్లు ప్రైజ్, ఇది ఒక బేస్ అదే పర్స్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కీ ప్లేయర్స్ అంటే ఎవరైతే మినీ వేలంలో పాల్గొనేటటువంటి, అంటే ఐపీఎల్ అంటేనే ఆల్రౌండర్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ ని, బౌలర్లని ఇద్దరిని కొనుక్కునే బదులు ఒక ఆల్రౌండర్ ని కొనుక్కుంటే కనుక అతడు బౌలింగ్ వేయగలడు, అలాగే బ్యాటింగ్ చేయగలడు. అందులో నెంబర్ 1 గా క్యామరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఆటగాడికి అయితే ఒక మంచి సువర్ణ అవకాశం అనేటటువంటిది అయితే కనబడుతోంది. ఎందుకంటే అతడు గత సీజన్ లో చక్కగా బ్యాటింగ్ చేస్తూ 700 పైచిలకు రన్స్ చేశాడు. అలాగే 16 వికెట్లు కూడా తీసి ఇటు బౌలర్ గా, పేస్ బౌలింగ్ ప్రధానంగా ఇటు స్పిన్నర్ ఆల్రౌండర్ కాకుండా పేసర్ ఆల్రౌండర్లకైతే ఐపీఎల్ మినీ వేలంలో ఎక్కువ అవకాశం ఉండదు. కాబట్టి క్యామరూన్ గ్రీన్ వైపు అందరి చూపు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కేవలం అతన్ని కొనుక్కునే అవకాశం కేవలం కొన్ని ఫ్రాంచైజీలకు మాత్రమే ఉంది. ఎందుకంటే బిడ్ లో కనుక ఈ ఫ్రాంచైజీలు వేలం పాడుకుంటూ పోతే ఇది మినీ వేలం కాబట్టి ఒక ఆటగాడికి కేటాయించి కేవలం 18 కోట్లు మాత్రమే వెచ్చించేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మెగా వేలం అయితే నో లిమిట్, అంటే దాదాపు 25 లక్షలు, 26 లక్షలకు కూడా ఆటగాళ్లను కొనుక్కున్నటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. కానీ మినీ వేలంలో అది సాధ్యపడదు. నిబంధనల ప్రకారం ఒక ఆటగాడికి గరిష్టంగా కేటాయించాల్సిన అమౌంట్ ఉంటుందో అది 18 కోట్లు మాత్రమే. సో ఈ 18 కోట్లు వెచ్చించడంతో పాటు మిగతా ప్లేయర్లను కూడా భర్తీ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్ ఉంది, కేకేఆర్ దాదాపుగా 16 మంది ఆటగాళ్లను కొనుక్కోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. ఎందుకంటే అది కొంతమందిని రిటైన్ చేసుకుని కొంతమందిని రిలీజ్ చేసింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొంతమందిని అట్టి పెట్టుకుని కొంతమందిని వదులుకున్నది. కాబట్టి రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు పోను మిగిలిన ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో, వదులుకున్నటువంటి ఆటగాళ్ళు ఉంటారో, ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వదులుకున్న ఆటగాళ్ళకు కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇటు కోల్కతా ఆండ్రీ రసెల్ మంచి ఆల్రౌండర్ అతను, అలాగే ఇటు రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్ వీళ్ళు కూడా మంచి ఆటగాళ్ళు. సో వీళ్ళు ఈ యొక్క బిడ్ లో, అంటే ఏదైతే మినీ వేలం ఉందో మినీ వేలంలో వీళ్ళు కూడా మంచి ధర పలికేటటువంటి ఒక అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు కూడా వీళ్ళ వైపు కూడా దృష్టి పెట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇక వీళ్ళతో పాటు యంగ్స్టర్స్, ఎందుకంటే ఐపీఎల్ లో ఎప్పుడైతే ఐపీఎల్ లో అడుగు పెడదామా, ఐపీఎల్ లో అవకాశం దక్కించుకుందామని ఐపీఎల్ అనేటటువంటిది ఏదైతుందో వచ్చిన తర్వాత కుర్రాళ్ళకి ప్రధానంగా ఒక మంచి వరంలా మారింది. వాళ్ళ ఆట తీరు మెరుగుపరచుకోవడానికి వాళ్ళ ఎందుకంటే భారత్ జట్టుకు సెలెక్ట్ కావడం అన్నా లేదా రంజీలకు సెలెక్ట్ కావడం ఒక ప్రాసెస్ అవుతుందో అది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన హైదరాబాద్ ఆంధ్ర ఆటగాళ్ళకి, అంటే తెలుగు ఆటగాళ్ళు మాత్రం 17 మంది ఆటగాళ్ళు ఉన్నారు. ఈ 17 మంది ఆటగాళ్ళు కూడా ఈ యొక్క వేలంలో పాల్గొనబోతున్నారు. వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశంగా మనం భావించాలి. కేవలం కనీసం బేస్ ప్రైజ్ అంటే 30 లక్షల ధరకైనా కూడా అన్క్యాప్డ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మినీ వేలంపై మాత్రం అందరి దృష్టి అయితే ప్రధానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మనం చూద్దాం ఎవరెంత బేస్ ప్రైజ్ తీసుకొని కొనుక్కుంటారో మరి కొంచెంసేపటి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.